దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 6-8 అధ్యాయాల్లో నోవాహు గురించి, ఓడ నిర్మాణం, జలప్రళయం ఇలా అన్ని విషయాల గురించి వ్రాయబడింది. నోవాహు దినముల్లో భూమి మీద మనుషులు ఎంత పాపంలో నివసించారో దేవుని హెచ్చరికలు లెక్క చేయలేదు. నోవాహు ఒక్కడే లోకమంతటిలో నీతిమంతుడిగా కనపడడం ఒక విషయమైతే, మిగిలిన లోకమంతా పాపంలో జీవించి దేవుడిని ఎంత బాధించిందో కదా. నోవాహుతో దేవుడు జలప్రళయం సంభవిస్తుంది, ఓడను ఇలా కొలతలతో నిర్మించమని చెప్పినప్పుడు అంతకుముందు ఎన్నడూ జలప్రళయం, ఓడ ఇలాంటి విషయాలు చూడని నోవాహు విశ్వాసంతో సందేహించక దేవుడు చెప్పినట్లు నిర్మించి తన ఇంటి వారిని రక్షించుకోగలిగాడు. మరి మన విశ్వాసం ఎలా ఉంది? మనకు ఉన్న విశ్వాసం వలన చిన్న సమస్య కూడా మనకు కదలని పర్వతంలా అనిపిస్తుంది. మనకున్న విశ్వాసాన్ని వదిలివేసి దేవుని వైపు విశ్వాసంతో అడుగులు వేయాలని, తద్వారా విజయాలు పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు.